వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు, అమ్మాయిలపైన అరాచకాలు పెరిగిపోతూ ఉన్నాయి. మంత్రులు కానీ, పోలీసు అధికారులు కానీ, ఈ ప్రభుత్వం కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఎందుకు పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయంటే, ఆయన మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే దానికి సంబంధించి ఆయన మాట్లాడినటువంటి మాటలు. మేము అధికారంలోకి రాగానే ఆడపిల్లల విషయంలో ఎవరైనా గనక వాళ్ళ జోలికి వెళితే గనక, వాళ్ళ మీద చేయి వేస్తే గనక తలలు తెగిపోయేటువంటి చట్టాన్ని తీసుకొస్తాం. అది పవన్ కళ్యాణ్ అయినా సరే ఎవరిని కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి ఉంటుందని చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటల కారణంగా ఈరోజు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు తలలు తెగే చట్టం తీసుకొస్తారు సార్, రాష్ట్రంలో అనేక తలలు తెగిపోతున్నాయి, రాష్ట్రంలో అనేక మంది మహిళలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అన్నమయ్య జిల్లాలో ఒక యువతికి మరికొన్ని రోజుల్లో పెళ్లి జరుగుతుంది అనగా ఆమె ఎన్నో కలలు కనింది పాపం. అలాంటి యువతి పైన ఈరోజు అధికార పార్టీకి చెందినటువంటి, అంటే మేము అధికారంలో ఉన్నాం, మా ఎమ్మెల్యే మాకు అండగా ఉంటాడు, మా ప్రభుత్వం మాకు అండగా ఉంటుంది, ఏం చేసినా కూడా పట్టించుకోరనే ఒక ఉద్దేశంతో, అంతకుమించి లేదు ధైర్యం ఎట్లా గెలుస్తుంది చెప్పండి? సామాన్య వ్యక్తి ఆ రకంగా చేయగలడా? చేయలేరు. ఆ ధైర్యం ఏంటంటే మా ప్రభుత్వం మాకు కావాల్సిన వాళ్ళు అధికారం ఉన్నారు కాబట్టి, మాకు సపోర్ట్ ఉంది కాబట్టి ఏం చేసినా అడిగేవాడు ఉండడని ఒకే ఒక కారణం చేతనే దారుణాతి దారుణంగా, గతంలో కూడా ఎప్పుడూ జరగనంత దారుణాతి దారుణంగా ఆ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు పొలం పని చేసుకుని బతికేటువంటి వాళ్ళు పొలం పనికి వెళ్తే పాపం ఆ ఇంటికి వెళ్ళి ఊరి చివర నీళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళి కత్తితో పడిచి యాసిడ్ దాడి చేసి ఆ అమ్మాయి దగ్గర ఫోన్ కూడా తీసుకువెళ్ళి ఇంత దారుణానికి వడిగట్టినటువంటి పరిస్థితి గణేష్ అనేటువంటి వాడు. ఆ వ్యక్తి ఎవడు, ఆ వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా చాలా క్లియర్గా తెలుసు. సో అదే అధికారం ఉందనే అహంకారంతోనే ఈ దాడికి పాల్పడ్డాడు. మరి ఇప్పుడు ఎవరు మాట్లాడరే? మరి గతంలో ఎప్పుడూ లేయనటువంటి నోర్లు అప్పుడు గతంలో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే మరి ఏదో ఈ రాక్షస పాలన పోయింది, రావణ రాజ్యం పోయి రాముడు రాజ్యం వచ్చింది, ఇంకా కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగింది, సేఫ్ హ్యాండ్స్లో ఉంటుంది రాష్ట్రం అని చెప్పి మొరిగినటువంటి ఆ వ్యక్తులు ఏమైపోయారు? ఇప్పుడు ఒకటి కాదు, రెండు కాదు, కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పుడు జరుగుతున్నటువంటి దారుణాలు అన్నీ ఇన్ని కాదు. ఇది వైసీపీ పార్టీకి సంబంధించి వాళ్ళ అరెస్టు సంగతి పక్కన పెడదాం, అక్రమ అరెస్టులా ఇంకో అరెస్టులో దాన్ని పక్కన పెడదాం. మహిళలకు సంబంధించి, శాంతి భద్రతలకు సంబంధించి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో మీరు ఒక్కసారి వినండి. ఆయన మాటలకు అసలు చేతలకు ఎక్కడ కూడా సంబంధం ఉండదు. నీకో చట్టం నాకో చట్టం కాదు, పవన్ కళ్యాణ్ తప్పు చేసినా కూడా తలలు తెగిపోయేటువంటి చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో మాట్లాడినటువంటి మాటలు ఇవి. ఈ 8 నెలల కాలంలో ఎన్ని దారుణాలు జరిగాయి మహిళలపైన, అమ్మాయిలపైన. ఇంకెప్పుడు తెస్తారు తలలు తెగిపోయేటువంటి చట్టం? శాంతి భద్రతలు కంట్రోల్ పెట్టాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది, కానీ మీరు కంట్రోల్ చేస్తున్నారా? చేయట్లేదు. మళ్ళీ వాటికి సంబంధించి కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు మీకు వినిపిస్తాను, వినండి. శాంతి భద్రతలకు సంబంధించి ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఆ బిడ్డ ఎంత ఏడుపు ఏడ్చుంటాడో, ఎంత ఆత్మ ఎంత క్షోభించుంటుందో మనం ఊహించుకున్నాం. గుండె పూడుకుపోద్దు, నా గొంతు పూడుకుపోద్దు, నాకు ఎంత ఏడుపు వస్తుందో. ఏంటి దీనికి అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ, లా అండ్ ఆర్డర్. ఇది బలమైన మంత్రులకు కానీ, బలమైన హోంశాఖ బలమైన అధికారులకే, ఒక ఎస్ఐకే నువ్వు రౌడిజం కంట్రోల్ చెయ్యంటే నేను మీకు చెప్తున్నాను, 2 వారాల్లో ప్రతి రౌడీ ఎదవని మక్కలు ఇరగొట్టి కింద సెల్లో కూర్చోబెట్టారు. ఎస్ఐకి ఒక సబ్ ఇన్స్పెక్టర్ పోలీసు ఉంది, పోలీసులు పని చేయనిస్తే కదా. ఎంతసేపు రౌడీని వెనకేసుకురా, అమ్మాయిలు ఏడిపించే వాళ్ళు వెనకేసుకురా, దాడులు చేసే వాళ్ళు వెనకేసుకురా అంటే ఇలాగ ఉంటుంది ప్రభుత్వం. ఆ బిడ్డ ఎంత బాధపడి ఉంటుందో అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి ఈ బిడ్డ కూడా చాలా బాధపడుతూ ఉంది, ప్రాణాలతో పోరాటం చేస్తూ ఉంది. యాసిడ్ దాడి, కత్తితో దాడి, ఎంత నరకయాతన అనుభవిస్తూ ఉంది. మరి మీ కళ్ళు కనిపించట్లేదా? ఎవరి పని వాళ్ళు సరిగా చేస్తే ఇలాంటి జరగవని మీరే చెప్తా ఉన్నారు, శాంతి భద్రతలు కరెక్ట్గా ఉంటాయని చెప్పి. మరి ఎందుకు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అంటే మీరు ఎవరి పని వాళ్ళని కరెక్ట్గా చేయనట్లేదనే కదా. మీ ఫోకస్ అంతా కూడా రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అరెస్ట్ చేయడం, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం, దాని మీద ఫోకస్ పెట్టారు కదా. మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు కదా వాళ్ళకు. మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తులు చెలరేగిపోతూ ఉన్నారు. ఈ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కిరణ్ రాయల్ ఏ రకంగా ఒక మహిళకు సంబంధించి ఆమె దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఆమె ఏ రకంగా భయపెట్టిస్తూ ఉన్నాడు, చంపేస్తానంటున్నాడు, కొడుకులు చంపేస్తానంటున్నాడు. ఇంత జరుగుతున్నా కూడా ఇంకా తలలు తెగే చట్టం ఎప్పుడు తెస్తారు సార్? మరి మైక్ ఉంది కదా అని చెప్పి, ముందర పబ్లిక్ ఉన్నారు కదా అని చెప్పి, మనం ఏది చెప్తే అది వింటారు కదా అని చెప్పి, ఈలలు చప్పట్లు వేస్తారు కదా అని చెప్పి 2 డైలాగులు చెప్పేసి ఆ మీటింగ్ క్లోజ్ చేయడం కదా సార్. నిజంగానే మనం మాట్లాడినటువంటి మాటలు అక్షరాలు అమలు చేసేటువంటి బాధ్యత మీరు తీసుకోవాలి, మీరు అధికారులు ఉన్నారు కాబట్టి. కొన్ని రోజులేమో శాంతి భద్రతకు సంబంధించి అంటారు, హోంశాఖ సరిగా పనిచేయట్లేదు అంటారు, మళ్ళీ మీరే ఇది మంచి ప్రభుత్వం అంటారు, మంచిగా పాలన చేస్తుందంటారు. కొన్ని రోజులేమో సనాతన ధర్మం గురించి మాట్లాడతారు, మరి కొన్ని రోజులేమో మరి సనాతన ధర్మ యాత్రలు చేస్తారు,
మరి తీరా వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో మాట్లాడతారు, అన్నీ మీరే మాట్లాడతారు. ఇక నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు వీళ్ళేమో ఈ అంశానికి సంబంధించి మేము ఫోన్లో మాట్లాడడం, పరామర్శించాం, ఇంకోసారి ఈ ఘటనలు జరగకుండా చూసుకుంటామంటే గతంలో ఎన్ని జరిగాయి ఘటనలు? ఒక్కటి జరిగిన తర్వాత ఇలాంటి జరగకుండా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉండదా? మీ డిప్యూటీ సీఎమే అన్నారు కదా శాంతి భద్రతలు కరెక్ట్గా లేవని చెప్పి. సో ఆ మాట అనగానే ఈ అంశాలు వదిలేసి నిజంగా ఎవడైనా అమ్మాయి మీద చెయ్యేయాలంటే, అమ్మాయి వైపు చూడాలంటే భయపడే విధంగా చట్టాలు కానీ సీరియస్ యాక్షన్ కానీ తీసుకోకుండా ఇది అవతల వ్యక్తులు మన పార్టీని ప్రశ్నించే వాళ్ళకి సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేయడం, కోర్టుల చుట్టూ స్టేషన్ల చుట్టూ తిప్పడం ఇదే పనిగా పెట్టుకున్నారు. పోలీసులు అంతా దాంట్లో బిజీగా ఉన్నారు. ఇంక ఇట్లాంటి వాటిని ఎక్కడ కంట్రోల్ చేస్తారు? మళ్ళీ పైగా తలలు తెగిపోయేటువంటి చట్టాలు తెస్తామని చెప్పి డైలాగులు. ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నారు, మరి మీ తల ఎక్కడ పెట్టుకుంటారో చెప్పండి. మళ్ళీ ఏమైంది సార్, పవన్ సార్ తలలు తెగిపోయి చట్టాలు అన్నారు కదా, రాష్ట్రం సేఫ్ హ్యాండ్స్లో ఉందన్నారు కదా, కబందాస్తాను విముక్తి కలిగిందన్నారు కదా, మరి ఏమైందని చెప్పి అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. వాటికి సమాధానం చెప్పడం ఏమనంటే వచ్చిన తర్వాత మేము రాష్ట్రంలో ఉండి ఇలాంటి ఘటన జరగదేమని చెప్పి మళ్ళీ మీరు మాట్లాడతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆడపిల్ల ఎంత నరకయాతన అనుభవిస్తుంది అనేటువంటిది అది ఒక ఆడవాళ్ళకే తెలుసు. మరి రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అనిత గారు మరి దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకోవాలనేటువంటి ఆలోచన మీకుందా? ఎక్కడైనా దీనికి సంబంధించి మీరు సీరియస్గా మాట్లాడారా? ఏదైనా వైసీపీ పార్టీకి సంబంధించో లేకుంటే ఇంకో దానికి సంబంధించి అయితే ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడతారే. మరి దీనికి సంబంధించి సీరియస్ యాక్షన్ ఎక్కడుంది? గతంలో మీరు చాలా మాట్లాడారు కదా ప్రెస్ మీట్లు పెట్టి. మరి దీనికి సంబంధించి మాట్లాడరా? ఇంత దారుణం జరిగితే కూడా ఎవడు మాట్లాడాడు, ఎవడు ప్రశ్నించాడు? ఏ పత్రికలో రాదు, ఏ దాంట్లో డిబేట్లు పెట్టారు, వేరే అంశాలకు సంబంధించి డిబేట్లు పెడతారు. కొన్ని పనికిమాల ఛానళ్ళు, పనికిమాల పత్రికలు ఉన్నాయి కొన్ని. వల్లభనేని వంశారెస్ట్కి సంబంధించి చెంపబెట్టి కొట్టాడు, కాలుబెట్టి లాగారు, దీని గురించి మాట్లాడతారు. కానీ ఇంత దారుణం జరిగితే దాని గురించి ఎందుకు మీరు డిస్కస్ చేయరు? తప్పు కదా, వాడికి శిక్ష పడాలి కదా అని చెప్పి దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఎందుకంటే దీని గురించి చర్చ పెడితే, దీని గురించి వార్తలు రాస్తే ప్రజలకు తెలుస్తుంది. ప్రజలకు తెలిస్తే ప్రజలు మొహం మీద ఉమ్మిస్తారు, ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. మనం మంచి ప్రభుత్వం అన్నాం కదా, గ్రౌండ్ లెవెల్లో చూస్తేనే ఇంత దారుణాతి దారుణంగా ఉంది. కాబట్టి ఇంకా మనం దీని గురించి చర్చించకూడదు, ఇంకా ఎక్కువ అవుతుంది, ఇంకా ఎక్కువ వ్యతిరేకత వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతోనే వీళ్ళ నిజాలన్నీ కూడా తొక్కిపట్టి ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి ఒక కార్యక్రమాలు వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంత నీచమైనటువంటి మీడియాలు కానీ, పత్రికలు కానీ, వ్యక్తులు కానీ ఎక్కడా ఉండరు. అలా పైగా సేఫ్ హ్యాండ్స్లో ఉంది, కబందాస్ నుంచి విముక్తి కలిగిందని చెప్పి పనికిమాల డైలాగులు, తలలు తీసేసి చట్టాలు తెస్తామని చెప్పి బహిరంగ సభల్లో మాట్లాడడం, వాళ్ళని రెచ్చగొట్టడం. మళ్ళీ ఏమనంటే గత ప్రభుత్వంలోనే వీళ్ళు పెంచి పోషించారు కాబట్టి ఇలాంటి దాడులు జరుగుతున్నాయని చెప్పి మళ్ళీ మాట్లాడతారు.